మీడియానో, సోషల్ మీడియానో మనం అట్లా చూసుకుంటూ వెళ్ళామనుకో, మనకు ప్రస్తుతం ఈ సెకండే తీసుకోండి మనకు కనిపించే వార్తలేంటి? కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిషేక్ మీద దాడి జరిగింది. కొట్టారు కొందరు. మరో బలమైన పార్టీ యొక్క ఫేస్‌బుక్ పేజ్ సస్పెండ్ చేశారు. మరొకరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళ ఛానెల్‌లు సస్పెండ్ చేశారు. వాళ్ళ పేజీలు సస్పెండ్ చేశారు. మరో పార్టీ నోర్లు మూసుకొని మా నాయకుడు చెప్పిందే వినాలి. అంతకుమించి ఎవరు నోరు తెరవకూడదు అని చెప్పి బహిరంగంగానే ప్రజాప్రతినిధులు కనబడే వాళ్ళు వాళ్ళ పార్టీ సిద్ధాంతం మీద బహిరంగంగానే చెబుతూ ఉంటారు. ఇవంతా వీళ్ళు చెప్పడం, ఇవంతా దాడులకు వీళ్ళు తెగబడడం, ఇదంతా వీళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని హరించి వేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళకు మద్దతిచ్చే రాక్షస ముఖం ఉంటుంది చూడండి. ఆ రాక్షస ముఖం చూస్తే మరింత భయం వేస్తుంది. ఆ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడి మీద దాడి చేసినటువంటి రాక్షసుని చూడండి, రాక్షస గుంపును. వాళ్లకు మద్దతు ఇచ్చే మరింత టెర్రరిస్టులను కూడా చూడండి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఏంటి? పారదర్శకత, జవాబుదారీతనం. ఎన్ని లక్షల మంది విద్యార్థులను వాళ్ళ కుటుంబాలకు మానసిక వేదన మిగిల్చిన వాళ్ళు ఎందుకు ఆ పదవుల్లో కొనసాగుతారు అన్నది ప్రశ్న భరించలేకుండా ఉన్నారు. ఒక విమర్శను భరించలేకుండా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏదైనా ఒక విషయం మీద సూటిగా ప్రశ్నిస్తే భరించలేకున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాలకులు పూర్తి నియంతృత్వ మైండ్ సెట్ తోటి, వీళ్ళు నియంతృత్వ మైండ్ సెట్ తోటి వెళ్తున్నారనే కంటే కూడా వీళ్ళు అల్టిమేట్గా కోరుకుంటున్నది ఏంటి అంటే దేశాన్ని ఒక బానిసల కర్మాగారంగా తయారు చేయాలి. అంటే మేమేం చెబితే అదే జనంలోకి వెళ్ళాలి, మేమేం చెబితే దానికే మద్దతు ఇవ్వాలి, మేము ఏం చేసినా దానికే మద్దతు ఇవ్వాలి. మద్దతుగా లేకపోతే కులాలను ముందు పెట్టి దాడి చేస్తాం, మతాలను ముందు పెట్టి దాడి చేస్తాం, పత్రికలను ముందు పెట్టి దాడి చేస్తాం, టీవీ ఛానళ్ళను ముందు పెట్టి దాడి చేస్తాం. అధికారంలో ఉన్నాం కాబట్టి విడిగా సోషల్ మీడియా మీద వెదజల్లి సోషల్ మీడియాను ముందు పెట్టి దాడి చేస్తాం. కులాల ముసుగులో దాడి, మతాల ముసుగులో దాడి, ప్రాంతాల ముసుగులో దాడి, లేదు అంటే భౌతిక దాడులు, లేదంటే వ్యవస్థల దాడులు. చూడండి, అంటే మొత్తం రాష్ట్రాన్ని, దేశాన్ని, సమాజాన్ని ఈ పాలకులు ఒక బానిసల కర్మాగారంగా తయారు చేయాలనుకుంటున్నారు. ఈ పాలకులకు మద్దతిచ్చే, ఇటువంటి విషయాల్లో మద్దతిచ్చే ఈ గుంపులు ఎవరైతే ఉంటారో, జనం ఎవరైనా, వాళ్ళు అసలు అల్టిమేట్గా రాక్షస మూకలు, అసలైన తీవ్రవాద మూకలు అంటే వాళ్ళే. భారతదేశ రాజ్యాంగం మీద, భారతదేశ ప్రజాస్వామ్యం మీద, భారతదేశం యొక్క ఏమంటారు బేస్ అయినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడులు చేస్తూ ఉంటే దానికి మద్దతు ఇచ్చుకుంటూ పోతే, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకని దాడి చేశారు? దానికి మద్దతు ఇచ్చేవాడు ఎవడు? తీవ్రవాది కాక మరేమవుతారు? రాక్షస మనస్తత్వం కాక మరేమవుతారు? అండ్ ఒక రాజకీయ పార్టీ అఫీషియల్గా దాని నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధి మా పార్టీ నాయకుడు ఏం చెబితే అదే ఫాలో అవ్వాలి, మీరు అన్నీ మూసుకొని ఉండండి, మీరంతా ఆయన ప్రశ్నించే అంత టోల్లా అని డైరెక్ట్గా ట్వీట్లు పెట్టి ఇదే మా పార్టీ విధానం అంటే, ఇటువంటి నియంతలకు అందరినీ జనాలను వీళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళందరినీ బానిసలుగా తయారు చేయాలనుకుని ఇటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళని ఏమనాలి? ఇటువంటి విషయాల్లో కూడా గుడ్డిగా మద్దతు ఇచ్చే ఈ గుంపుని ఏమనాలి? ఈ గుంపుని ఏమనాలి మనం? అంటే అల్టిమేట్గా కొన్ని పార్టీల యొక్క పేజీలనే సస్పెండ్ చేయించే పరిస్థితి, ఒక చిన్న విమర్శను తట్టుకోలేని పరిస్థితి, పోలీసులను ప్రయోగించి అడ్డదిడ్డమైన కేసులని చెప్పి చివరికి ఆత్మహత్యలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్తూ ఉంది పౌరులంటే. ఎటు వెళ్తున్నాం మనం? నిన్న రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, అత్యంత సీనియర్ రాజకీయ నేత అశోక్ గెహ్లాట్ అంటూ ఉన్నారు, 54 సంవత్సరాలైంది నేను రాజకీయాలు చేయబట్టి ఇంత దారుణమైన, ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయం కానీ, ఇంత దుర్మార్గమైనటువంటి పాలకులను కానీ నేను చూడలేదు. ఇది నేనేమి రాజకీయ కోణంలో చెప్పడం లేదు, ఒక పౌరుడిగా భారతదేశ భవిష్యత్ అత్యంత ప్రమాదంలో పడిపోతుంది అనే కాన్సర్న్తో నేను మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నారు ఆయన. ఇమ్మీడియట్గా బీజేపీ నుంచి వచ్చిన కౌంటరు, అశోక్ గెహ్లాట్, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ హిందూ వ్యతిరేకులు. అంటే మతంతో దాడి, అదేదో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతే మతం వచ్చినట్లు, వీళ్ళు అధికారంలో లేనప్పుడు ఆ మతమే లేనట్లు. నోరు తెరిస్తే ఒక కులం ఆధారంగా
చర్చనో విమర్శనో కులం ఆధారంగా దాడో జరిగితే, ఒక మతం ఆధారంగా దాడో జరిగితే, అటువంటి హై ప్రియారిటీ అయితే ఏ దేశమైనా ఏ సమాజమైనా బాగుపడుతుందా? మత పిచ్చి నింపుకున్నటువంటి ఏ దేశము ఏ పాలకులు బాగుపడ్డది మన దేశం కాదు, పక్క దేశాల్లో కూడా ఎక్కడో చరిత్రలో లేనే లేదు. మనం చూస్తూ ఉన్నాం, కొందరు కొత్త పిచ్చిగాళ్ళు పొద్దెరగడారు అంటారు కదా, ఆ విధంగా కొందరు ఈ మధ్య మళ్ళీ బయలుదేరి దేశము సమైక్యత, దేశ సార్వభౌమత్వము, ఆ ప్రాంతీయవాదం కాదు, కొందరు గొంతు దించుకుంటారు, ఈ వాదం కాదు, రాష్ట్రాలు కాదు, ఇంకా సరే ఇంకా ప్రశ్నిస్తున్నటువంటి యువత, కాక్రోచ్ వేదికల మీద నుంచి ప్రశ్నిస్తున్నటువంటి యువతను కూడా వాళ్ళేదో సమాజానికి హానికరం అన్నట్టు కొందరు కొత్త పిచ్చగాళ్ళు ఢిల్లీలో కొత్తగా కూర్చొని ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. ఇటువంటి నాయకులు అనబడి ఇటువంటి వాళ్ళని చూసి తెచ్చి నేను ఏ కోశాన ఇటువంటి వాళ్ళని నాయకులు అనబడే కళలో కూడా అనలేం. కానీ ఇటువంటి వాళ్ళందరూ కనుక కొందరి దృష్టిలో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏమంటారు నాయకులుగా పాలకులుగా చలామణి అవుతూ ఉంటే ఏ సమాజమైనా బాగుపడేది ఏంది? కన్సిస్టెన్సీ లేకుండా, ఒక నిర్ణయం లేకుండా, ఒక సిద్ధాంతం లేకుండా, పట్టమని 5 నిమిషాలు ఒక అంశం మీద మాట్లాడలేకుండా, ఎంతసేపున ఎవరెవరికి బానిసత్వం చేసే మైండ్ సెట్, వాళ్ళు బానిసత్వం కాక జనాలందరినీ బానిసలుగా తయారు చేయాలి. వీళ్ళ ఈ పాలకులు ఇటువంటి వాళ్ళ ఉద్దేశం అంతా కూడా బానిసల కర్మాగారాన్ని తయారు చేయాలని. మరి నిజంగానే ఇటువంటి నియంతలు, ఇటువంటి జనాలను బానిసలుగా చూడాలనుకుంటున్నటువంటి ప్రస్తుతం అధికారాలను చేతిలో పెట్టుకున్నటువంటి ఈ నియంతృత్వ మనుషులు ఎంతకాలం అధికారంలో ఉంటారో, ఎంతకాలం ఈ దేశాన్ని, ఈ సిస్టాన్ని, ఈ వ్యవస్థలను ధ్వంసం చేస్తారో, వాళ్ళకి ఇంకెంతకాలం మద్దతిచ్చే రాక్షస మూకలు, తీవ్రవాద మెంటాలిటీ ఉన్న వాళ్ళు మద్దతిచ్చుకుంటూ పోతారో కాలం సమాధానం చెప్పాలి. కానీ ప్రస్తుతం దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా నెలకొని ఉన్న పరిస్థితులు, పాలకుల ముసుగులో కొందరు వ్యవహార శైలి చాలా చాలా భయానకం. ఇటువంటి ముదిరితే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఊహించడానికి కూడా భయంకరంగా ఉండే అంత భయంకరంగా ఉంటుంది. అనుమానమేం అక్కర్లేదు. కొందరిని కీన్గా కాన్సన్ట్రేట్ చేయండి, పాలకులు అనబడే వాళ్ళను, వాళ్ళ ఆలోచనలను. ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు, ఎన్ని అనవసరమైన మాటలు మాట్లాడతారు. వాళ్ళ పాలనలో విద్య గురించి మాట్లాడరు, వైద్యం గురించి మాట్లాడరు, రోడ్ల గురించి మాట్లాడరు, ఈక్వాలిటీ గురించి మాట్లాడరు, అందరికీ సమాన అవకాశాల గురించి మాట్లాడరు, జీవన ప్రమాణాల గురించి మాట్లాడరు, గ్రోత్ గురించి మాట్లాడరు, ప్రయోజనాల ఏమీ మాట్లాడరు. అది ఎంతసేపు ఉన్నా చెత్త, విద్వేషం అంతే. మనం ఫాలో అయ్యే వాళ్ళతో బానిసలుగా ఉండాలి, ఆ బానిసలతో రకరకాలుగా అటాక్ చేయించాలి, మొత్తం మీద దేశాన్ని అంతా బానిసల కర్మాగారంగా చేయాలి. ఎంత ప్రమాదకరం.